ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలను కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. అలాగే ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈ సోమవారం నాడు చేసేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి శత్రుక్షేత్ర స్థితి, వృషభ క్షేత్ర స్థితి. కాబట్టి ఈ దోష నివృత్త్యర్థం ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు బాగా ఉపయోగపడతాయి. తర్వాత వచ్చేటువంటి నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ శ్రవణం నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. ఈ శ్రవణం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వ్యాపార నిర్ణయాల్ని వేగవంతంగా తీసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాలలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. కార్యాలలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకోలేకపోతారు. గృహ విషయాలు మాత్రం బాగానే అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తి యొక్క అష్టోత్తర పఠనం, అభిషేకాది కార్యక్రమాలు ఈరోజు మీకు ప్రతికూల పరిస్థితులను దూరం చేసి అనుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార విషయాల్లో ఏర్పడేటువంటి క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మానసిక ఉత్సాహం కలిగి ఉంటారు. మనోధైర్యం వెనంటి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింప చేసుకోగలుగుతారు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. శ్రీ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు ఆత్మవిశ్వాసాన్ని పెంచి మనోధైర్యం, తద్వారా విజయాలని దగ్గర చేస్తుంది. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు వ్యాపారరీత్యా పెంపొందింప చేసుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మంచి వార్తలు వింటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా కూడా దగ్గరవుతాయి. విదేశీ వ్యవహారాల్లో ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం శుభవార్తను తెచ్చిపెడుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అనుకూలత సంపాదించుకోగలుగుతారు. శ్రీ దక్షిణామూర్తి యొక్క అష్టోత్తర పఠనం, అభిషేకాది కార్యక్రమాలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. కార్మిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటనలు ఇతరత్ర ఆనందాన్ని కలిగిస్తాయి.
నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఒప్పందాల ద్వారా ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పఠనం ఆనందాన్ని కలిగిస్తుంది, ప్రయోజనాల్ని దగ్గర చేస్తుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినప్పటికీ ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. వ్యాపార కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది, కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆర్థిక వ్యయాన్ని తగ్గిస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార శైలిలో అనుకూల మార్పులకే చేపట్టేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాల్ని విద్యాపరంగా కూడా చేపట్టగలుగుతారు. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూసినప్పటికీ ధైర్యంతో ముందుకు పోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట వేధించినప్పటికీ తర్వాత అనుకూలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహరీత్యా ఆనందకర సంఘటనల్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చనలు, అభిషేకాది కార్యక్రమాలు ఈరోజు ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, ప్రయత్నాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలను కలిగి ఉంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభవార్తల్ని కలిగిస్తాయి. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు పొందగలుగుతారు. గణపతి అష్టోత్తర పఠనం, గణపతి ఉపనిషత్తు పఠనం ఈరోజు మీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో వేధించేటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ఉల్లాసం పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార సంబంధిత ప్రతిబంధకాలని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆదాయ వ్యయాలు సమాంతరంగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకే అన్వేషించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అదృష్ట సంఘటనని పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. చిరు సమస్యలు ఆర్థికంగా చోటు చేసుకున్నప్పటికీ అనుకూల వాతావరణం కూడా వెన్నంటి ఉంటుంది. కార్యక్రమంలో ఏర్పడినటువంటి విఘ్నాల్ని సడలించుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. గోచరించని ప్రతికూల పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తి యొక్క అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. ఆలోచన దోషాలని పోగొడుతుంది. ఆలోచన సంపత్తిని పెంపొందింపచేస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రీత్యా చేకూరుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో కూడా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. గృహ విషయాల్లో కూడా ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక సంతృప్తిని పెంచుతుంది. ఆలోచన సంపత్తి తద్వారా విజయాలు చేకూరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు ఆనందాన్ని కలిగిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మిత్రులు శత్రువులు అవుతారు. గతంలో వేధించినటువంటి సమస్యలు జటిలమవుతాయి. పరిష్కారాలు పొందలేకపోతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఉద్యోగ ప్రతిబంధకాల్ని సమయానికి ఎదుర్కోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు, ఆధ్యాత్మిక పూజలు మంచి ఫలితాలని కలిగించి గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక బలం ఆకస్మికంగా చేకూరుతుంది. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయపరమైనటువంటి లబ్ధి కూడా చేకూరుతుంది. పిత్రార్జిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు విద్యాపరంగా శ్రీకారం చుట్టగలుగుతారు. వేగవంతంగా కార్యక్రమ నిర్వహణని పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకుని ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలకి బాగా పనికి వస్తుంది. అలాగే విద్యా సంబంధిత విదేశీ ప్రయత్నాలకు కూడా బాగా ఉపకరిస్తుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలకి బాగా అనువైనటువంటి రోజు. క్లిష్ట సమస్యల పరిష్కారానికి చేపట్టేటువంటి ప్రయత్నాలకు కూడా ఈరోజు బాగా లాభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందడానికి కూడా ఉత్తమమైనటువంటి రోజు. ఈరోజు సోమవారం చంద్రుడి యొక్క ప్రాధాన్యత బాగా ఉంటుంది. కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముఖ్యంగా చంద్ర జపం,
ఈశ్వరాభిషేకం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. మానసిక రుగ్మతలు దూరం అవుతాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద మంచంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ధూమపానం వల్ల వచ్చేటువంటి సమస్యలు, దానికి ఆయుర్వేద పరిష్కారాల గురించి తెలుసుకుందాం. ధూమపానం వల్ల అంటే సిగరెట్ కాల్చుకున్నా, బీడీలు కాల్చుకున్నా ఆరోగ్యం చెడిపోతుంది అనేటువంటిది ఈ సిగరెట్లు కాల్చుకునే వాళ్ళకి, బీడీ కాల్చే వాళ్ళకి శుభ్రంగా తెలిసినటువంటిదే. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చదివేసుకుని తర్వాత కాల్చుకుంటూ ఉంటారనమాట. అయితే ఏమిటంటే ఈ ధూమపానం చేసేటప్పుడు సిగరెట్ లోపల ఉండేటువంటి ఒక పదార్థం నికోటిన్ అంటారు. ఈ నికోటిన్ అనేటువంటిది ఒక రకమైనటువంటి స్లో పాయిజన్, అంటే నెమ్మదిగా విషంలాగా పనిచేసేటువంటి పదార్థం. ఇందులో ఈ ధూమపానం చేసేటప్పుడు ఉండేటువంటి ఆ పొగాకు లోపల దాదాపుగా 4000 రకాల విష పదార్థాలు ఉంటూ ఉంటాయి. అందులో కొన్ని వందల పదార్థాలు చాలా చాలా హాని చేసేటువంటివి. మామూలుగా ఏంటంటే ధూమపానం చేసినప్పుడు వెంటనే ఒక 10 సెకండ్ల లోపుగానే దానిలో ఉండేటువంటి పదార్థాలు మెదడుకు చేరిపోతూ ఉంటాయి. అందుకే ఏదో వెంటనే రిలాక్స్ అయ్యామని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైనా ఏ పదార్థమైనా వెంటనే మెదడుకు చేరుతోంది అంటే ఏంటంటే అది శరీరానికి హానిని చేస్తుంది. అలాగే శరీరంలో ప్రతి అవయవం మీద కూడా ఇది దుష్ప్రభావాన్ని చూపించి శరీరానికి హానిని చేసి అనేక వ్యాధులకు కారణం అవుతూ ఉంటుంది. ధూమపానాన్ని మానేయాలి అనేటువంటి స్థిర నిశ్చయాన్ని కనుక చేసుకున్నట్టయితే ఆ మానేసినటువంటి తక్షణ నుంచి కూడా శరీరంలో కొన్ని మంచి మార్పులు వచ్చి ఆయుష్ మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ధూమపానం మానేయదలుచుకున్న వారు మానేసిన తర్వాత అంతవరకు వచ్చినటువంటి దుష్ప్రభావాలు తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి అశ్వగంధ అనేటువంటి మూలిక బాగా సహాయపడుతుంది. ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఒక చెంచాడు పరిమాణంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కొంచెం గోరువెచ్చటి పాలల్లో కలుపుకొని తీసుకుంటున్నట్టయితే కనుక మళ్ళీ శరీరం ఆరోగ్యవంతంగా ఉండడానికి ఈ అశ్వగంధ బాగా సహాయపడుతుంది. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రుద్రాక్ష ధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. రుద్రాక్ష మీద 11 ముఖాలు ఉన్నట్లయితే దాన్ని ఏకాదశముఖి రుద్రాక్ష అనే పేరుతో పిలుస్తారు. ఈ ఏకాదశముఖి రుద్రాక్ష పరమేశ్వరుడు యొక్క 11 అవతార స్వరూపాలకు సంకేతంగా రుద్రాక్ష జాబాలోపనిషత్తులో వర్ణించడం జరిగింది. పరమేశ్వరుడు రుద్రుడి రూపంలో బ్రహ్మదేవుడి నుదుటి నుండి ఆవిర్భవించిన తరువాత బ్రహ్మదేవుడి కన్నీళ్ల నుండి 10 మంది రుద్రులు ఆవిర్భవించారు. అలా బ్రహ్మదేవుడి నుదుట నుండి, బ్రహ్మదేవుడి కన్నీళ్ల నుండి ఆవిర్భవించిన 11 మంది రుద్రులను కూడా రుద్రగణాలు అనే పేరుతో పిలుస్తారు. ఏకాదశముఖి రుద్రాక్షలో ఉన్నటువంటి 11 ముఖాలు కూడా పరమేశ్వరుడి యొక్క 11 రుద్రగణాలకు సంకేతంగా పురాణాలలో, శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. కనుక ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా పరమేశ్వరుడి యొక్క రుద్రగణాల యొక్క అనుగ్రహాన్ని పొంది సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చు. అలాగే ఏకాదశముఖి రుద్రాక్ష వీరభద్రుడికి సంకేతంగా కూడా మనకి పురాణాలలో వర్ణించడం జరిగింది. కనుక ఈ రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా వీరభద్రుడి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహాన్ని పొంది ఆరోగ్యపరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఏకాదశముఖి రుద్రాక్షకు అధిపతి ఇంద్రుడిగా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. కనుక ఈ రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా ఇంద్రుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను జీవితంలో సక్రమమైన రీతిలో వినియోగించుకొని ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు. అలాగే ఈ ఏకాదశముఖి రుద్రాక్షను కనుక శిరస్సున ధారణ చేసినట్లయితే 1000 అశ్వమేధ యాగాలు, 100 వాజపేయి యాగాలు చేసినటువంటి ఫలితం లభిస్తుందని, సర్వ పాపాలు నశించబడతాయని మనకి రుద్రాక్ష జాబాలోపనిషత్తులో వర్ణించడం జరిగింది. దీనిని శిరస్సున ఎవరైతే ధరిస్తారో వారికి పునర్జన్మ అనేది ఉండదని సాక్షాత్తు శివుడు తన కుమారుడైనటువంటి స్కందుడికి వివరించాడని స్కంద పురాణంలో చెప్పడం జరిగింది. ఈ ఏకాదశముఖి రుద్రాక్ష జపానికి, ధ్యానానికి, తపస్సుకి ఎంతగానో సహకరిస్తుంది. చంద్రగ్రహణం ఉన్న సమయంలో
ఏకాదశముఖి రుద్రాక్షను ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే ఏకాదశముఖి రుద్రాక్షను ధారణ చేసిన ఫలితం కలుగుతుందని, సర్వ పాపాలు నశించబడతాయని, చంద్రగ్రహణ సమయంలో చేసే ఏకాదశముఖి రుద్రాక్ష దానం విశేషమైన ఫలితాలను కలిగింపజేస్తుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అలాగే ఈ ఏకాదశముఖి రుద్రాక్షకు ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే స్త్రీలకు ఉన్నటువంటి మాంగళ్య దోషాలను తొలగింపజేస్తుంది. ఎవరైనా స్త్రీలు జ్యోతిష శాస్త్రరీత్యా అపమృత్యు దోషం వల్ల కానీ, భర్తకు సంబంధించిన దోషం వల్ల కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఈ ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే దీర్ఘ సుమంగళులుగా సౌభాగ్యంతో సంతోషంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా ఆరోగ్యపరంగా మెదడుకు సంబంధించిన అనేక సమస్యలను తొలగింపజేసుకోవచ్చు. స్త్రీలలో గైనకాలజీకి సంబంధించిన వ్యాధులను తొలగింపజేసే శక్తి ఈ ఏకాదశముఖి రుద్రాక్ష ధారణకు ఉందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా ప్రత్యేకంగా ఎవరైనా సరే పరిశోధనా రంగంలో ఉన్నట్లయితే, పరిశోధనా రంగంలో వినూత్నమైనటువంటి ప్రణాళికలను రూపొందించటానికి, అద్భుతమైనటువంటి విశ్లేషణలు చేయటానికి ఎంతగానో సహకరిస్తుంది. అలాగే ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా ప్రశాంతమైనటువంటి మనస్సుతో మోక్షం వైపు అడుగులు వేయటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంది. మరి ఈ ఏకాదశముఖి రుద్రాక్షను ప్రత్యేకంగా ఎవరు ధరించాలి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే, మీరు బ్యాంక్ మేనేజర్ అయినా, బ్యాంకులలో పనిచేస్తున్న డాక్టర్, ఫిజిషియన్, సర్జన్ అయినా ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా అత్యున్నతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అలాగే మెకానికల్ రంగంలో ఉన్నవారు, సివిల్ రంగంలో ఉన్నవారు, విద్యుత్ సంబంధించినటువంటి పనులను నిర్వహించేటటువంటి వారు, డిజైన్ రంగంలో ఉన్నవారు కూడా ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా వాళ్ళ రంగాలలో త్వరగా పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. పరిపూర్ణమైనటువంటి లాభాన్ని, పరిపూర్ణమైనటువంటి విజయాన్ని మీ వ్యవహారాలలో పొందాలంటే ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ ఎంతగానో సహకరిస్తుంది. జ్యోతిష శాస్త్రపరంగా మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఈ ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ఈ ఏకాదశముఖి రుద్రాక్ష ప్రధానంగా 4 రకాలుగా లభ్యపడుతుంది. శ్వేతవర్ణ అంటే తెలుపు రంగులో ఉన్నటువంటి ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే స్త్రీలకు చక్కటి ప్రయోజనం కలుగుతుంది. స్త్రీలకు దీర్ఘ సుమంగళీ తత్వాన్ని పొందటానికి, సంతానం లేని వారికి సంతానం కలగటానికి శ్వేతవర్ణ తెలుపు రంగులో ఉన్నటువంటి ఏకాదశముఖి రుద్రాక్ష ఎంతగానో సహకరిస్తుంది. అలాగే రక్తవర్ణ ఎరుపు రంగులో ఉన్నటువంటి ఏకాదశముఖి రుద్రాక్షను ధరించినట్లయితే 1000 గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది, 1000 అశ్వమేధ యాగాలను చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా పీతవర్ణ పసుపు రంగులో ఉన్నటువంటి ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే జ్ఞానప్రాప్తి, విజయసిద్ధి కలుగుతుంది. శ్యామవర్ణ నీలం రుంగులో ఉన్న ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే స్త్రీ పురుషులు ఎవరికైనా సరే మానసిక ప్రశాంతత కలుగుతుంది. మరి ఈ ఏకాదశముఖి రుద్రాక్షను ఏ విధంగా ధరించాలి, ధారణ చేసే సమయంలో ఎటువంటి మంత్రాలను జపించాలి అనే విషయాలను పరిశీలించినట్లయితే కార్తీక మాసంలో కానీ, మాఘ మాసంలో కానీ మాస శివరాత్రి పర్వదినం నాడు ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అలా వీలు కాని పక్షంలో ఏ నెలలోనైనా సరే సోమవారం నాడు ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. ధారణకు ముందు ఆవు పాలలో శుద్ధి చేసి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకొని ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ఏకాదశముఖి రుద్రాక్షను ధరించే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రుద్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించాలి. అలాగే ఓం హ్రీం హుం నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించాలి. అదేవిధంగా ఓం శ్రీం ఏకాదశ వక్త్రాస్య అనేటటువంటి మంత్రాన్ని కూడా వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా ఈ మంత్రాల యొక్క ప్రభావం వల్ల ఏకాదశముఖి రుద్రాక్షలో ఉన్నటువంటి శక్తి ద్విగుణీకృతమయ్యి చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది.
ఏకాదశముఖి రుద్రాక్షకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి చిట్కా కూడా ఒకటి ఉంది. ఎవరైనా సరే మనసులో ఒక కోరిక కోరుకొని ఆ కోరిక సులభంగా నెరవేరాలంటే ఏ నెలలోనైనా సరే సోమవారం ఉదయం సమయంలో ఏకాదశముఖి రుద్రాక్షను పంచామృతాలలో ఉంచి ఆ పంచామృతాలతో పరమేశ్వరుడికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే మనస్సులో ఉన్నటువంటి కోరిక సులభంగా నెరవేరుతుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఇంకా రుద్రాక్ష ధారణకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలను గురించి వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన శకునాలు వాటి ప్రభావాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను పరిశీలిద్దాం. ధూమపానాన్ని మానేద్దాం అనేటువంటి ఒక స్థిర నిశ్చయాన్ని చేసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే చాలా మందిని గమనించినట్టయితే బాగా సీరియస్ జబ్బులు వచ్చిన తర్వాత ఇక మీరు ఆయుర్దాయం తగ్గిపోతుంది అని చెప్పినప్పుడు ఒక్క రోజులోనే ధూమపానం మానేస్తూ ఉంటారు. అదే ముందు నుంచే మానేయమని చెప్పినట్టయితే కనుక ఇప్పటికి ఎన్నోసార్లు మానేసాం అనుకుంటూ ఉంటారు. అంటే మానేస్తూ ఉండడం మళ్ళీ కాలుస్తూ ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ దుష్ప్రభావాలు అంటే ధూమపానం వల్ల వచ్చినటువంటి దుష్ప్రభావాలు తగ్గించుకోవడానికి మరొక 2 మూలికల గురించి కూడా మనం చెప్పుకుందాం. ఇప్పుడు అందులో ఒకటి ఏంటంటే బలా కూడా అశ్వగంధలాగానే చక్కటి రసాయనం. ఈ బలా కూడా శరీరంలో ఉన్నటువంటి ఆ మలినాలు అంటే ధూమపానం వల్ల వచ్చినటువంటి మలినాలన్నింటినీ పోగొట్టి మళ్ళీ ఆరోగ్యవంతులు కావడానికి సహాయపడుతుంది. బలా వేర్లని శుభ్రంగా చూర్ణంలాగా చేసుకుని దాన్ని విడిగా పెట్టించుకోవాలి. దీంతో పాటుగా కావాల్సినటువంటిది ఏంటంటే త్రిఫలాలు అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. ఈ మూడింటిని సమాన భాగాలుగా చూర్ణాలు చేసుకుని వాటిని కలుపుకున్నట్టయితే కనుక దాన్ని త్రిఫలా చూర్ణం అంటాం. ఈ త్రిఫలా చూర్ణం కూడా ధూమపానం వల్ల శరీరంలో పేరుకున్నటువంటి మలినాలు బయటకు పోయేలాగా చేసి మళ్ళీ శరీరం ఆరోగ్యవంతం కావడానికి బాగా తోడ్పడేటువంటి గుణం ఉంటుంది. త్రిఫలా చూర్ణాన్ని బలా చూర్ణాన్ని సమభాగాలుగా తీసుకుని కలిపి ఉంచుకుని ఈ మిశ్రమాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక చెంచాడు పరిమాణంలో గోరువెచ్చటి నీటితో కలుపుకుని తీసుకుంటున్నట్టయితే కనుక ధూమపానం వల్ల శరీరంలో కలిగినటువంటి దుష్ప్రభావాలు తగ్గడానికి ఈ ఔషధం బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వివాహ యోగాలు అనే అంశానికి స్వాగతం. ప్రధానంగా మేషలగ్న జాతకులను పరిశీలిస్తే మేషలగ్నానికి లగ్నాధిపతి కుజుడు. వివాహ జీవనం అనుకూలంగా ఉండాలన్నా, వివాహ యోగం సంపూర్ణంగా ఉండాలన్నా సప్తమాధిపతి యొక్క బలం అత్యంత కీలకమైంది. మేషలగ్నానికి సప్తమాధిపతి శుక్రుడు. సహజ సిద్ధమైనటువంటి వివాహ బలాన్నిచ్చే గ్రహం కూడా శుక్రుడే. శుక్రుడు వివాహకారకుడు. శుక్రో వివాహం భాగ్యంచ భోగస్థానంచ వాహనం. ఇన్ని ఫలితాలు శుక్రుడిస్తాడు. అందులో భోగభాగ్యములను ఇచ్చేటటువంటి గ్రహం శుక్రుడు. ఈ శుక్రుడే వివాహ కారకత్వాన్ని కూడా పొందారు. అంటే వివాహ కారకుడు. వివాహం చేయాలంటే జాతకంలో ప్రధానంగా శుక్రుడు యొక్క బలం అనుకూలంగా ఉండాలి. శుక్రుడు ఉచ్చ స్వక్షేత్ర స్థానాల్లో ఉండాలి. ఈ మిత్ర ఈ స్థానాలు ఏం చెప్పాల, కేవలం ఉచ్చక్షేత్రంలోనైనా ఉండాలి లేదా స్వక్షేత్రంలోనైనా ఉండాలి. సప్తమాధిపతి సప్తమంలో ఉండటం. మేషలగ్నానికి సప్తమ స్థానం తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు తులారాశిలో ఉన్నప్పుడు పరిపూర్ణమైన బలం మనకి సంప్రాప్తిస్తుంది. శుక్రుడు ఎక్కడెక్కడ ఉండకూడదు అంటే షష్ఠే, అష్టమే, వ్యయే ఈ 3 స్థానాల్లో ఉండకూడదు. షష్టం ఏమవుతుంది? కన్యారాశి అవుతుంది. కన్యారాశి నీచస్థానం కూడా అవుతుంది. షష్ఠంలో సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు గనక ఉంటే వివాహ స్థానం దెబ్బతింటుంది, వివాహ ఫలం దెబ్బతింటుంది, వివాహ యోగం దెబ్బతింటుంది, వివాహ సుఖాలు దెబ్బతింటాయి. ఎక్కడున్నప్పుడు? కన్యారాశిలో ఉన్నప్పుడు. ఇంకా ఎక్కడ ఉండకూడదు? అష్టమ స్థానమైన వృశ్చిక రాశిలో శుక్రుడు ఉండకూడదు. ఇంకా ఎక్కడ ఉండకూడదు? ద్వాదశ స్థానమైన మీనరాశిలో ఉండకూడదు. ద్వాదశ స్థానమైన మీనము మరి ఉచ్చయింది కదా, మరి అక్కడ మంచి ఫలితం రాదా అంటే స్థానాత్తు
త్రికస్థానములు చెడ్డవి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉండకూడదు. మరియు అది భావాత్తు షష్ఠభావం అవుతుంది. అంటే భావాత్తు భావం చూస్తున్నప్పుడు తులారాశి నుండి 6వ స్థానం మీనమవుతుంది. అది మేషలగ్నానికి ద్వాదశమవుతుంది. ఉచ్చులో ఉండటం ద్వారాగా కొంత శుభ ఫలితం వచ్చినప్పటికీ శుక్రుడు లేదా సప్తమాధిపతి ద్వాదశ స్థానము, అష్టమ స్థానము, షష్ఠస్థాన గతుడు కనుక అయి ఉంటే ఆ వివాహ ఫలం పరిపూర్ణము కాదు. మరి పరిపూర్ణం కావాలంటే ఏం చేయాలి? శుక్రాచార్యుల వారినే ధ్యానించాలి. మేషలగ్నం వాళ్ళకి ఒక విశేషమైనటువంటి శుభయోగం ఉన్నది, ఒక ఇబ్బంది ఉన్నది. శుభయోగం ఏంటంటే సప్తమాధిపతి శుక్రుడే, వివాహ కారకుడు శుక్రుడే, కారక గ్రహము శుక్రుడే అయినాడు, కళత్రస్థానాధిపతి శుక్రుడే అయినాడు. ఆయన కుజుడికి మిత్రుడు కాదు. ఎప్పుడూ లగ్నాధిపతికి సప్తమాధిపతి మిత్రత్వం స్వీకరించదు. కాబట్టి ఈ శుక్రుడు ఉన్నత స్థానాల్లో ఉన్నాడు అంటే మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత స్థానం అంటే అర్థం ఏంటి? స్వర్క్షే స్వోచ్చేతు జాయేసే, స్వక్షేత్రంలో ఉన్న, ఉచ్చక్షేత్రంలో ఉన్న ఉత్తమ ఫలితం. స్వక్షేత్రం అంటే అర్థం ఏమిటి? ఇక్కడ సప్తమాధిపతి శుక్రుడు కాబట్టి సప్తమంలోనే ఉండాలి. లేదా మరొక స్వక్షేత్రం ఏంటి? వృషభం, వృషభంలో ఉన్న ఫలితం. మరి ఈ ఉచ్చస్థానం ఉన్నది కదా, ఉచ్చస్థానం 12 అయింది కాబట్టి మిశ్రమమైన ఫలితాలు వస్తాయి. కొంతకాలం కొట్టుకుంటూ, కొంతకాలం సుఖంగా ఉంటూ, కొద్దికాలం విచారంగా, కొద్దికాలం కలిసి, ఈ విధమైనటువంటి శుభాశుభ మిశ్రమమైనటువంటి ఫలితాలు మీనంలో శుక్రుడు ఉన్నప్పుడు వస్తుంది. ఇంకా ఎక్కడ ఉండొచ్చు అంటే ప్రధానంగా శుభులు కనుక శుక్రుడిని దర్శించిన, శుక్రుడితో కలిసి ఉన్న ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. లేదా శుక్రుడు వెళ్ళి భాగ్యస్థానంలో కూర్చున్నా, శుక్రుడు అనే పదం ఎందుకు వాడుతున్నాం? సప్తమాధిపతి కాబట్టి. శుక్రుడు వచ్చి లగ్నంలో ఉన్న, సప్తమాధిపతి కేంద్రస్థానముల్లో ఉన్న పరిపూర్ణమైనటువంటి వివాహ ధర్మము, వివాహ వ్యవస్థ ఉంటుంది. వివాహ జీవనంలో ఏర్పడేటటువంటి కష్టాలు తగ్గిపోతాయి. పెళ్ళి అయిపోతుంది ఏదో ఒక విధంగా, కానీ ఎంతకాలం కలిసి ఉంటాం? రెండవ వివాహానికి వెళ్ళేటటువంటి వేగవంతమైన చెడు ఫలితాలు వస్తాయా లేవా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు కన్యా, వృశ్చిక, మీనాలలో ఉన్నాడా లేదా అనేది చూడాలి. అక్కడ ఉండకూడదు. అక్కడ కనుక ఉంటే 1 సంవత్సరం గడిచేంత వరకు గొడవలు లేకుండా జాగ్రత్తగా ఆ అమ్మాయి మీద కాలు దువ్వకుండా ఉండాలి. గొడవ చేసేది ఎవరయ్యా? సప్తమాధిపతి కనుక నీచులో కానీ షష్ఠ అష్టమ వ్యయస్థానముల్లో కానీ ఉన్నప్పుడు భర్త యొక్క ప్రవర్తన సరళి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకని? నీవే కదా చేసుకుంది వివాహం. వివాహం చేసుకుంటున్నటువంటి సమయంలో, ఆ సుముహూర్త సమయంలో, జీలకర్ర బెల్లం పెడుతున్న సమయంలో పరిపూర్ణంగా ఈ అమ్మాయిని ఇష్టపడి చేసుకుంటున్నావు కాబట్టి అనుమానము, భయము లేకుండా ఇద్దరూ కలిసి నిండు నూరేళ్లు జీవించాలని నీవు చేసుకుంటున్నావు కనుక దాని యొక్క బాధ్యత వహించాల్సినటువంటి ధర్మం నీ మీదనే ఉన్నది. సర్దుకోవలసింది నువ్వే. సప్తమాధిపతిని తెచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకుంటున్నావు కాబట్టి, అంటే భార్యని తెచ్చి కళత్ర స్థానాన్ని స్వీకరిస్తున్నావు కనుక మరి భార్య లోపం ఉండదా, భార్య తప్పు ఉండదా అని అంటే ఆమె జాతకాన్ని చూచి ఆమె జాతకంలో సప్తమాధిపతి బాగున్నాడా లేదా? భార్యా జాతకంలో సప్తమాధిపతి కనుక 6, 8, 12 స్థానాల్లో లేడనుకోండి, ఆవిడ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకుంటుంది. ఆ మహాతల్లి తన వివాహ ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. భార్య జాతకంలో సప్తమాధిపతి సరిగ్గా లేకపోతే ఏవి అనకపోయినా కూడా అన్నట్టుగా గొడవలు అవుతాయి. అందుకనే వివాహం చేసుకునేటప్పుడు జాతక పొంతనలో ప్రధానంగా సప్తమాధిపతి 6, 8, 12 స్థానాల్లో లేకుండా ఉండటం చాలా ముఖ్యం. ఆయన మేలు చేయకపోతే మానే, ఆయన ఉన్నత స్థానాల్లో ఉండకపోతే మానే, ఉండకపోయినా పర్వాలేదు. తిట్టే స్థానంలో, కొట్టే స్థానంలో, నాశనం చేసే స్థానంలో ఉండకూడదు. ఈ తిట్టే కొట్టే స్థానం ఏది? 6. నాశనం చేసే స్థానం ఏది? 8. సుఖాన్ని తగ్గించే స్థానం 12. శయ్యా సుఖం 12. 12 శయ్యా సుఖం. దంపతుల మధ్యలో ఏర్పడేటటువంటి అన్యోన్యత అది 12వ ఇల్లు సూచిస్తుంది. మేషలగ్నానికి శుక్రుడు ఉచ్చులో ఉండటం ఎంత ముఖ్యమో అది 12 అవటం వల్ల శుక్రుడు యొక్క స్తుతి అంత ముఖ్యంగా చేసుకోవాలి. తన జన్మ చక్రంలో, తన జాతకంలో
తన భార్యాస్థానం ఎలా ఉన్నది, భార్యాధిపతి వెళ్ళి కనుక షష్టంలో పడ్డాడా, రోగిణి, ఎప్పుడు ఏదో ఒక విధంగా అనారోగ్యం వస్తుంది. పెళ్లి కాకముందు ఆ అమ్మాయికి అనారోగ్యాలు లేకపోయినా పెళ్ళయిన తర్వాత రక్తహీనత, అనారోగ్యము, ఇబ్బందులు ఇవన్నీ మొదలవుతాయి. జాతక శాస్త్రం భయపెట్టేది కాదు, సరి చేసుకునేది. ఇది ఒక ధర్మామీటర్. జ్వరం ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి ధర్మామీటర్ని ఎలాగైతే ఉపయోగిస్తామో జాతక చక్రం ఒక ధర్మామీటర్. సప్తమాధిపతి బాగాలేదు, మందులు వాడాలి. ఆ మందులే ప్రార్థన. సప్తమాధిపతి మేషలగ్నానికి శుక్రుడు కాబట్టి శుక్రుడిని ధ్యానించాలి. కాబట్టి జాతకరీత్యా మనం గమనిస్తున్నటువంటి క్రమంలో మేషలగ్నానికి శుక్రుడే కీలకమని, శుక్రుడు యొక్క బలమే బలమని, శుక్రుడు యొక్క బలం ఉన్నత స్థానాల్లో ఉండాలని, కనీసం 6, 8, 12 స్థానాల్లో లేకుండా చూసుకోవాలి. అప్పుడు వాళ్ళు పరిపూర్ణమైన వివాహ జీవితాన్ని, వివాహ సుఖాన్ని, వివాహ బలాన్ని, వివాహ ధర్మాన్ని సంపూర్ణంగా పొందుతారని జాతక శాస్త్రం చెబుతోంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో వృషభ లగ్న జాతకులకు సప్తమాధిపతి ఎవరు, సప్తమాధిపతి యొక్క బలం వల్ల ఏ విధమైనటువంటి సుఖాలు ఏర్పడతాయో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. చర్మం కమిలిపోయే సమస్య నివారణకు ఉపకరించే గోముఖాసనం. మనం స్వీకరించే ఆహారంలో ప్రోటీన్ లోపం వల్ల చర్మం కమిలిపోయే అవకాశం ఉంది. పంచ జ్ఞానేంద్రియాల్లో చర్మం ముఖ్యమైనది. ఆహార విహారాల్లో నియమిత విధానాలు పాటించకపోవటం వల్ల, శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచకపోవటం వల్ల, ఎండలో అధికంగా సంచరించడం వల్ల, కొన్ని రకాల ఔషధాల దుష్ప్రభావం వల్ల చర్మం కమిలిపోవచ్చు. ఈ సమస్య పరిష్కారానికి గోముఖాసనం ఉపకరిస్తుంది. 2 కాళ్ళు ఒకదానిపై ఒకటి పెట్టి మడవాలి. వీపు మీద నుంచి 2 చేతులు పట్టుకోవాలి. 2 చేతుల్ని కొక్కెంలాగా పట్టుకోవాలి. ఈ గోముఖాసనం వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సంకటాలు తొలగించి సర్వాభీష్టాల్ని కూడా ప్రసాదించేటువంటి స్థితిపతి, నిధిపతి, ప్రియపతి గణపతి. ఆ గణపతిని మనం నిత్యం కూడా ఆరాధన చేయాలి ప్రతి ఒక్కరూ కూడా గృహంలో. ఈరోజు సంకటహర చతుర్థి. సంకటనాశక గణేశ స్తోత్రం అని చెప్పేసి ఉంటుంది. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం అంటూ ఆ శ్లోకాన్ని తప్పనిసరిగా పఠించాలి గృహంలోని వారంతా కూడా. ఇంట్లో ఎటువంటి విగ్రహాలు ఉండవచ్చు, ఎటువంటి విగ్రహాలు ఉండరాదు అనేటువంటి విషయం కూడా వాస్తుశాస్త్రరీత్యా తెలుసుకోవడం చాలా అవసరం. ఏదో తీర్థయాత్రలకు వెళ్తాం, అక్కడ అనేక దేవాలయాల్ని సందర్శించినప్పుడు రకరకాలైనటువంటి విగ్రహాలు, స్వరూపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మన ఇంటికి తెచ్చుకుంటే బాగుండే అని చెప్పేసి ఆ విగ్రహాలను తెచ్చి కూడా పూజామందిరంలో పెడుతూ ఉంటారు చాలామంది. పూజామందిరంలో విగ్రహాలు ఎక్కువైన కొద్దీ కూడా సమస్యలే వస్తాయి. ఎంతవరకు ఉండాలో విగ్రహాలు అంతవరకే ఉండాలి తప్ప అత్యధికంగా విగ్రహాలు ఉన్నట్లయితే ఆ గృహంలో కించిత్తు కలతలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనుషులు ఎక్కువైతే మజ్జిగ పలచనైనట్లు, విగ్రహాలు గనక ఎక్కువైనట్లు కనుక ఉన్నట్లయితే దేవమందిరంలో వాడికి పెట్టేటువంటి నైవేద్య విషయంలో కూడా చాలా తేడాలు వస్తాయి. అందుచేత విగ్రహాలు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచుకొని, పురాతన నుంచి మీ ఇంట్లో ఎటువంటి విగ్రహాలను అయితే పూజ చేస్తున్నారో ఆ విగ్రహాలతో సంతృప్తిపడి చక్కగా నిష్టగా ఆ విగ్రహాలకు పూజ చేసి ఫలితాన్ని సాధించుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా. గ్రానైట్తో చేసినటువంటి రాతి విగ్రహాలు అమ్ముతున్నారు కదా అని చెప్పేసి కొనుక్కొని వచ్చి మీ ఇంట్లో కనుక పెట్టినట్టయితే చాలా విపత్కర పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఉండకూడదు. గ్రానైట్తో చేసినటువంటి విగ్రహాలు పూజా మందిరంలో ఉండకూడదు. అలాగే చెక్కతో తయారు చేసిన విగ్రహాలు కూడా అంత విశేష ఫలితాన్ని ఇవ్వవు. సర్ప విగ్రహాలు పూజా మందిరంలో ఉండటం అంత శ్రేయోదాయకం కాదు. మీ ఇంట్లో కనుక శివలింగం ఉండి పానవట్టంతో సహా
దానిపైన సర్పాన్ని అలంకరీకృతమైనటువంటి తత్వంలో కనుక ఉంచినట్లయితే ఉంచుకోవచ్చు. అంతేగాని ప్రత్యేకంగా సర్పాన్నే ఉంచి పూజ చేయటం అంత శ్రేయోదాయకమైనటువంటి విషయం కాదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇళ్ళు కట్టేటప్పుడు జంట నాగులు వచ్చినాయండి. ఆ జంట నాగుల్ని చూసాం, తెలియకుండా మా వాళ్ళు ఆ 2 నాగుల్ని చంపేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు సంతానం కలగలేదు అని చెప్పేసి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. శాస్త్రంలో జంట నాగుల్ని గనక తెలియకుండా గనక చేసినట్లయితే కాలసర్పదోషం వస్తుందని శాస్త్రం. అలాంటి వారు గృహంలో పూజా మందిరంలో జంట నాగుల నుంచి పూజ చేసేటువంటి విధి విధానం కూడా ఉంది కొంతమంది ఇళ్లలో. అయితే దీనికన్నా కూడా గొప్ప విశేషం కొక్కే అని చెప్పేసి బెంగళూరు దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది. దాన్ని గనక దర్శించినట్లయితే వంశరీత్యా వచ్చినటువంటి కాలసర్పదోషాన్ని నుంచి బయలుపడవచ్చు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. ఇప్పుడు సర్ప విగ్రహాలు అనేటువంటివి ఇళ్లలో పెట్టుకోవడం అంత శ్రేయోదాయకం కాదు అని చెప్పేసి చెప్పడం ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా. బంగారం వెండితో చేసినటువంటి విగ్రహాలు శ్రేష్టవంతమైనదిగా చెప్తాం. మనం వినాయక చవితి పండగ నాడు పూజించినటువంటి ఆ వినాయక విగ్రహం ఉంటుందే, దాన్ని మీరు పూజ అయిన తర్వాత తప్పనిసరిగా నిమజ్జనం చేయాలి. చాలా బాగుందండి విగ్రహం, చాలా చక్కగా ఉన్నాడు వినాయకుడు అని చెప్పేసి అలాగే ఉంచుకొని పూజ చేయటం మంచిది కాదు. ఆ విగ్రహం ఇంట్లో 4 వారాల కన్నా ఎక్కువ ఉండకూడదని శాస్త్రంలో చెప్పారు. మరి అందుచేత వ్రతానికి ఉపయోగించినటువంటి పూజ చేసినటువంటి విగ్రహాలు నిమజ్జనం చేయాలని కథలో ఉంటే తప్పనిసరిగా నిమజ్జనం చేయాల్సిందే. వాటిని ఇళ్లలో ఉంచుకోకండి అనేటువంటి విషయం కూడా ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా గమనించాల్సిన ముఖ్యమైన విషయం. అలాగే ఆంజనేయ స్వామి గుడిలో అయితే స్వామివారు ఉత్తరంలో ఉండాలి. ఉత్తరంలో ఉన్న స్వామి తల తూర్పు వైపుకు చూస్తూ ఉంటుంది. పటాలు కూడాను ఉత్తర గోడకు పెట్టినప్పుడు ఆంజనేయ స్వామి తూర్పుకు కానీ దక్షిణం కానీ చూడవచ్చు, తప్పులేదు. గణపతి మీ ఇంట్లో ఉత్తర గోడకు తగిలించి చూడండి, చాలా చక్కటి యోగవంతమైన ఫలితాన్ని పొందుతారు. ఉత్తరపు గోడకు గణపతి ఫోటోను తగిలించండి. తొండం తూర్పు వైపుకు కానీ దక్షిణ వైపుకు కానీ చూడొచ్చు. తొండం కనుక ఎడమ వైపుకు ఉన్నట్లయితే ఖర్చులు అధికమవుతాయి. కుడివైపు కనుక ఉన్నట్లయితే ధనలక్ష్మి ఆగమనం జరుగుతుంది స్వామివారికి. గణపతికి ఒక దంతమే ఉండాలి, ఆయన ఎడమ దంతం అనేటువంటిది విరిగి ఉండాలి. అలాంటి ఫోటోలు తగిలించుకోండి. గృహప్రవేశం చేసేటప్పుడు కానీ గృహప్రవేశం చేసిన నెల రోజుల్లోపు కానీ సత్యనారాయణ వ్రతం అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా చేసి తీరాలి. అలా గనక చేయని పక్షాన ఆది మధ్యాంతరవర్తి నారాయణ స్వరూపంలో దాగినటువంటి పరమార్థ లక్షణం ఆ గృహంలో ఉండదు. అందుచేత వ్రతం చేస్తామని చెప్పేసి మొక్కుకొని చేయకపోయినప్పటికీ కూడా దుష్ఫలితాలే వస్తాయి. గృహప్రవేశం చేసిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఉత్తర ఈశాన్యంలో పద్మం మీద కూర్చొని ఉన్నటువంటి ఏనుగులు గల లక్ష్మీదేవిని, వీణాహంస సమేత సరస్వతీదేవి కూర్చొని ఉన్న ఆ తల్లి ఫోటోను, గణపతి స్వామిని, ముగ్గురు కూడా కలిసి ఉన్నవి సరస్వతి, గణపతి, లక్ష్మి, ఈ మూడు కూడాను ఒకే చోట ఉన్నటువంటి ఫోటోలు కూడాను ఉత్తర ఈశాన్యంలో తగిలించుకోవచ్చు. ఉత్తర వాయువ్యంలో గోమాతతో ఉన్నటువంటి చిన్ని కృష్ణుడు, వెన్న తింటూ ఉన్నటువంటి చిన్ని కృష్ణుడు, గోవులతో ఉన్నటువంటి పిల్లన గ్రోవి కృష్ణుణ్ణి, ఇటువంటి పటాలన్నీ కూడా తగిలించుకోవడంలో తప్పు లేదు. తూర్పు ఆగ్నేయంలో మాత్రం షిర్డీ సాయిబాబా వారి విగ్రహాన్ని లేక పటాన్ని, కూర్చుని ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఏర్పాటు చేసుకోవచ్చు. సర్వ అభీష్ట సిద్ధి కలుగుతుంది. స్త్రీలకు ఐశ్వర్యం కూడా వచ్చి తీరుతుంది. ఇంటికి మార్పులు చేసిన తర్వాత కూడా తప్పనిసరిగా సత్యనారాయణ వ్రతం చేయాలి. అంతేకాకుండా వాస్తు హోమం కూడా నిర్వహించాలి అని శాస్త్రం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే గృహానికి బలాన్ని ఇవ్వటానికి
గృహానికి ధీశక్తి తత్వాన్ని ప్రసాదించడానికి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి అన్నది ప్రశ్న. ఏ గృహానికైనా సరే దేదీప్యవంతమైనటువంటి దైవీ శక్తి ప్రభావాన్ని కలిగించడానికి ఆ ఇంట్లో ఆ ఇల్లాలు వ్రతాన్ని పాటించవచ్చు, చక్కటి వ్రతాల్ని ఆచరించవచ్చు. అలాగే ఇంట్లో అందరూ కలిసికట్టుగా కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ ఇత్యాదులవి గనక తరచూ గనక నిర్వహిస్తూ ఉన్నట్లయితే ఆ ఇంటికి దేదీప్యవంతమైనటువంటి శక్తిపుంజాలు ప్రసరింపబడి చక్కటి యోగవంతమైన జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది సుమా అని శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దామా మరి. చర్మం కమిలిపోయే సమస్య నివారణకు ఉపయోగపడే కటిచక్రం. చర్మం కమిలిపోవడం అనే సమస్యకు ఆహార విహారాలే ప్రధాన కారణం. క్రమశిక్షణాయుత జీవన విధానం పాటించకపోవటం వల్ల శరీరంపై ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. శారీరక శుభ్రత లోపించడం వల్ల శరీరంపై ఏర్పడే వివిధ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా చర్మం కమిలిపోవచ్చు. ఈ సమస్య నివారణకు కటిచక్రం కూడా బాగా ఉపయోగపడుతుంది. నేలపై కూర్చొని కాళ్లను ముందుకు చాపాలి. 2 చేతులు పక్కకు పెట్టి తలను 2 వైపులా నేలకు తాకించాలి. నడుమును ఎల్ ఆకారంలో పెట్టాలి. శ్వాసను నియమిత రీతిలో తీసుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో సమతౌల్యత పాటించాలి. ఈ కటిచక్ర సాధన వల్ల శారీరక వ్యవస్థలో జీవక్రియలు చైతన్యవంతమవుతాయి. క్రమంగా చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.